కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ వార్ రూమ్ పైన దాడిని ఖండిస్తూ అన్ని మండల కేంద్రాల్లో నిరసనకు దిగారు. దీంతో గాంధీ భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు కార్యాలయంపై నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడికి జరిగిందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గాంధీ భవన్లో నిరసనకు దిగారు. తమతో పాటు సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు. సార్ చెప్పండి, అసలు ఈ పార్టీ అది టాస్క్ ఫోర్స్ కార్యాలయం పోలీసు దాడులు జరిగినాయి సునీల్ కొనుగోలు కార్యాలయం పైన, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు నిన్న మాదాపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలు గారి ఆఫీస్ మీద అకస్మాత్తుగా దాడి చేసి సైబర్ పోలీస్కు సంబంధించిన వారని వారు చెప్తున్నారు. వారు అనేది ల్యాప్టాప్స్, తర్వాత హార్డ్ డిస్క్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఎటువంటి నోటీసు ఇవ్వలేదు, కేసు బ్యాక్గ్రౌండ్ ఏందో చెప్పలేదు, ఎఫ్ఐఆర్ చూపెట్టలేదు. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. యావత్ కాంగ్రెస్ శ్రేణులు అనేది దీన్ని ఖండించడం జరుగుతుంది.